దేశ భవిష్యత్తును నిర్మించే మౌన కర్మాగారం సరస్వతి శిశు మందిర్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నవభారతాన్ని నిర్మాణానికి కృషి చేసిన శిల్పులు శిశు మందిర్ గురువులని కొనియాడారు. ఇంత గొప్ప స్కూల్లో చదువుకోవటం గర్వంగా ఉందన్నారు. సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి, ధర్మం వంటి అంశాలు శిశు మందిర్లోనే నేర్చుకున్నామని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలన్నిటికీ పక్కా భవనాలు నిర్మించడంతో పాటు ల్యాప్టాప్ సహా ఇతర సౌకర్యాలన్నీ కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలోని సరస్వతి శిశు మందిర్లో 2 రోజుల పాటు నిర్వహించే ఆటల పోటీలు ఖేల్ ఖుద్ ప్రారంభ కార్యక్రమానికి బండి సంజయ్ విచ్చేశారు. జ్యోతి వెలిగించి ఆటల పోటీలను ప్రారంభించారు. పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడారు. టీచర్లతో కలిసి ఫోటోలు దిగారు. అంతకుముందు పిల్లలను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడారు. పాఠశాల యొక్క ఉద్దేశం కూడా లక్ష్యం కూడా అదే. శిశు మందిర్ పాఠశాల అంటే బిల్డింగ్ కాదు, వీటి కింద హంగు ఆర్పాటాలు కావు. శిశు మందిర్ విద్యాలయం అంటే మౌనంగా దేశ భవిష్యత్తును నిర్మిస్తున్నది ఒక కర్మాగారమే శిశు మందిర్ పాఠశాల. దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే కూడా అన్వేషణ చెప్తారు కదా. కానీ శిశు మందిర్ పాఠశాలలో చదవడం నిజంగా మన అదృష్టం. నేను శిశు మందిర్ పాఠశాలలో చదివిన అందరూ కూడా ఇప్పుడు ఐఏఎస్ లేరు, ఐపీఎస్ లేరు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ లేరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేరు. నేనేమైనా నేను ఎందుకైనా మినిస్టర్, ఎందుకైనా దేనివల్ల అయినా శిశు మందిర్ పాఠశాలలో చదివిన కాబట్టి నేను మినిస్టర్ అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా. కనుక మీరు కూడా మినిస్టర్, ఎంపీ కావాలంటే శిశు మందిర్ పాఠశాల మీరు కూడా అవుతారు. మీరు కలెక్టర్ కావాలని చరిత్ర వేశారు. పాఠశాల అనేది ఎవరైనా చూస్తున్నాం, బయట కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి చాలా గుడ్. అన్ని కూడా కేవలం మార్కులు, ర్యాంకులు, ప్యాకేజీలు, ఫారిన్ కోసం. మార్కులు, ర్యాంకులు, ప్యాకేజీలు, చదివిన ఎదుగుదరాలు, ఫారిన్, వాటి కోసం మాత్రమే ఆ విద్యా సంస్థలు అన్ని పనిచేస్తున్నాయి. శిశు మందిర్ పాఠశాల ఎప్పుడు వ్యాపార పడడం లేదు. శిశు మందిర్ ఎప్పుడు ఫీజు కోసం ఆతుపడదు. శిశు మందిర్ పాఠశాల ప్రభుత్వ పాఠశాల కాదు. శిశు మందిర్ పాఠశాల ప్రైవేట్ పాఠశాల అసలే కాదు. శిశు మందిర్ పాఠశాలలో లక్ష్యం ఉన్నది ఒకటే లక్ష్యం ఉన్నది దేశ భవిష్యత్తు. సిరిసిల్ల కూడా ఎప్పుడు మా సీఎం చెప్తాను, సిరిసిల్ల పాఠశాల నిర్మాణం కూడా పక్కా చేస్తాం. నేను నా పార్లమెంట్ కాన్ఫరెన్సీలో అన్ని శిశు మందిర్ పాఠశాలను నిర్మించడానికి పక్కా ప్లాన్ చేస్తున్నా. సరే, సిద్దిపేటకి వచ్చేది కానీ సిద్దిపేట, జగిత్యాల, వేములవాడ అప్పుడు 2 ఉన్నాయి. సిరిసిల్ల 2 ఉన్నాయి. 2 బాధ్యతలు ఉన్నాయి. పక్క 2 బాధ్యతలు తప్పకుండా నెరవేర్చలేము. కొంచెం అందరూ కూడా కేల్కు పేర్కొని వాళ్ళ శిశు మందిర్ పాఠశాల కేవలం చదువుతూనే కాదు, క్రీడా విషయంలో కూడా మనం విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఇలా 2 రోజుల నుంచి ఇలా ఆటల పోటీలు పెట్టించాలా. నాకు కొంచెం ఆలస్యమైంది. మీరందరూ ఎండలో ఉన్నారు. నల్లగచ్చలు అనేక విషయాలు మాడతా. ఈ కేల్కులో మీరందరూ పార్టిసిపేట్ కావడం మీ అందరికీ శుభాకాంక్షలు. గెలిచిన వాళ్ళకు కూడా హృదయపూర్వక అభినందనలు. మనం ఇక్కడ శిశు మందిర్ పాఠశాల వాళ్ళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా ఉంటాయి. శిశు మందిర్ స్కూల్ 5 లక్షల భరోసా కార్డు కోసం ఎదుగులేదు. శిశు మందిర్ స్కూల్ 10-18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు స్కూల్ ఇస్తాడు. శిశు మందిర్ స్కూల్ 18 సంవత్సరాలు దాటిన స్కూళ్ళ కోసం చూడమనం. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పాస్ అయితే 10th పాస్ అయితే 10,000 రూపాయలు ఇస్తాను ఈ ప్రభుత్వం. ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000 రూపాయలు ఇస్తున్నారు. డిగ్రీ పాస్ అయితే 20,000 ఇస్తున్నారు. పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఎవ్రీ ఇయర్. వాటి కోసం మనం ఎదుగుదాం, వాటి గురించి మనం ఆలోచించాం. కాబట్టి ఇవాళ మనం ఇవాళన్నీ కూడా ప్రభుత్వ పాఠశాల కంటే ధీటుగా మనం చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వ ఆర్థిక లక్ష పాఠశాల అన్ని కూడా నిర్వీర్యమైపోయినాయి. దాదాపు 2,000 పైగా పాఠశాలలో 2,000 పైగా పాఠశాలలో ఒక్క విద్యార్థులు చేరలేదట. 2,000 పైగా పాఠశాలలో ఒక్క విద్యార్థులు చేరలేదట. ఈ 2 సంవత్సరాల్లో 1,500 పాఠశాలలు మూసేసారు. ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా టీచర్లు లేరు. టీచర్లు ఉంటే స్కూల్ బిల్డింగ్ లేదు. స్కూల్ బిల్డింగ్ టీచర్లు ఉంటే వాళ్ళ సౌకర్యాలు లేవు. సౌకర్యాలు టీచర్లు స్కూల్ బిల్డింగ్ కూడా పిల్లలు లేరు. వీళ్ళందరూ ఉంటే స్కావెంజర్ లేరు. ఉపాధ్యాయులన్నీ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. మన ఉపాధ్యాయులు టీఏ లేవు, డిఏ లేవు, రిటైర్మెంట్ వాళ్ళు కూడా కొంచెం పైసలు నేను ధర్నా ఇచ్చింది. ధర్నా వేస్తే ఒక అంత ఏం లేదు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇమ్మంటే కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేక ధర్నా వేస్తే వాళ్ళ ఏజ్ వాళ్ళు
నా పైసలు నాకు ఇవ్వని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి పోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పడేశారు. ఇంత మూర్ఖత్వపు పార్టీలు పాలనలు ఇవాళ ఈ రాష్ట్రం అనేక రాష్ట్రాలు సాగుతున్నాయి కాబట్టి ఇవాళ అందుకే నరేంద్ర మోడీ గారు ఇలా ఖేలో ఇండియా పేరుతోని అనేక స్పోర్ట్స్ విషయంలో విద్యా విషయంలో విద్యతో పాటు